హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మా డాడీకి ఇష్టం అని చెప్పేసి ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. డాడీ అయితే రేపు పొద్దున విజయవాడ వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పేసి ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చేప ముక్కలు నీట్ గా శుభ్రంగా కడిగేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చేప ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టాలి కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే హాఫ్ లెమన్ చెక్క, నిమ్మకాయ పిండుకుందాం, నిమ్మకాయ రసం. ఈ విధంగా మేనేజ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ కంటే ఫిష్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్ది. మనం ఎప్పుడూ చికెన్ బిర్యానీ తింటూనే ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఫిష్ బిర్యానీ కూడా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అమ్మాల సైడ్ ఎక్కువ చేపలు దొరుకుతాయి. అమ్మ ఎక్కువ ఫిష్ బిర్యానీ చేస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు అమ్మ అయితే చనిపోయారు. ఏం తింటావు డాడీ అంటే ఫిష్ బిర్యానీ చేయమ్మా, చాలా రోజులైంది తిని అని అన్నారు. అందుకని చెప్పేసి ఫిష్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడైతే చక్కగా మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ లూజే వాడతాను, బ్రాండ్ వాడను. ఎందుకంటే ఇక్కడ మాకు మంచిగా దొరుకుతాయి కాబట్టి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ కి 6 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం రైస్ ఉడకబెట్టుకుని వేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది రిమూవ్ చేసేస్తాము. అందుకని కొంచెం ఎసరు ఎక్కువే పోసుకోవాలి. ఇప్పుడైతే స్టార్ అనాస్ పువ్వు, జాపత్రి, పలావాకు, 4 లవంగాలు, ఒక పెద్ద బండెలాచి, స్టోన్ ఫ్లవర్, చెక్క, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ షాజీరా. అలాగే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ అనేది మనం ఉడికిన తర్వాత రిమూవ్ చేసేస్తాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదంటే కనుక లేదు అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే అట్ల పెన్నం పెట్టుకుందాం. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. నా దగ్గర అయితే ఈ అట్ల పెన్నమే ఉంది కాబట్టి నేను అట్ల పెన్నం వేడెక్కిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా కొంచెం ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక చూడండి ఫ్రెండ్స్, చక్కగా మంచిగా మ్యారినేట్ అయిపోయినాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎప్పుడైనా ఫిష్ బిర్యానీ చేయాలనుకుంటే కనుక ఈ మందంలో చేప ముక్క అనేది కట్ చేసుకోవాలి. మనం పులుసుకి అయితే సన్నగా కట్ చేసుకుంటాము. ఫిష్ బిర్యానీకి మాత్రం ఈ మందంలో ఉండాలి చేప ముక్క అనేది. ఇప్పుడైతే మనము ఈ చేపల్ని ఒకదాని వెనకాల ఒకటి పేస్ట్ చేసుకుందాము.
ఈ చేప ముక్క అనేది రెండు వైపులా చక్కగా డ్రై రోస్ట్ అవ్వాలి. అప్పుడే మనకి ఫిష్ బిర్యానీలో చేపల ముక్క ఇరగపోకుండా ఉండిద్ది. లేదు అనుకుంటే కనుక చేప ముక్క ఊరికి ఇరిగిపోయిద్ది. ఇది ఒక టిప్ అండి ఫిష్ బిర్యానీకి. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వీడియో కొంతమంది చూడటానికి హెల్ప్ అవుతుంది. చేప ముక్క ఇరక్కోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే నేను మట్టి పాత్రలో ఈ ఫిష్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా బిర్యానీలోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం స్టవ్ వెలిగించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా ఉడికిచ్చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ ని కూడా ఉడికిచ్చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఏగుతున్నాయి. మూత పెట్టేసేసుకుంటే తొందరగా ఏగిపోతాయి. రైస్ పొలుగ్గా ఉండటానికి మల్లెపూలాగా రావటానికి నేను నిమ్మకాయ రసం పిండుకున్నాను కదా మ్యారినేషన్ లో, ఆ చెక్క మిగిలితే వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కనుక లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కొంచెం పక్కకు లాగేసుకుని, ఒకవేళ ఆయిల్ చాలకపోతే కనుక మీరు ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఒక 1 టేబుల్ స్పూన్. ఏదైతే రైస్ లో స్పైసెస్ యాడ్ చేస్తామో ఆ స్పైసెస్ అన్ని మళ్ళీ ఇందుట్లో వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం స్పైసెస్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత మంచి స్మెల్ అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. నేను 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు అది కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి అందుకని ఫాస్ట్గా వేసేస్తున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిర్చి సన్నగా చీలికలా చేసుకుని వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి.
ఈ పెరుగు అనేది ఉండలు లేకోకుండా పేస్ట్ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. టమాటా ప్యూరీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫిష్ బిర్యానీకి మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ పాయింట్లో ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే గనక ఈ పాయింట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక పక్కన రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం మసాలాని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని కూడా పెట్టేసేసుకుందాం. దాని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది. అయితే ఉడికిపోయిన రైస్ని వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది రైసు. మనం తీసుకున్న మసాలా కొంచెం పుదీనాకు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. పైన మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం మసాలా, కొంచెం పుదీనా, ఈ మసాలా కొంచెం చేప ముక్క, ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే దమ్ అయిపోయిద్ది అన్నమాట. 15 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఫిష్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ అయితే మల్లెపూలాగా ఉడికింది అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారాక మనం సర్వ్ చేసేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మ్యారేజ్కి వెళ్ళా, అక్కడ వెజ్ ఎమ్మటే ఫోన్ కొట్టాము ఆవిడికి, అమ్మా ఇవాళ మంచి రెసిపీ ఒకటి కావాలని. చేసింది ఎమ్మటే. ఏంటిదమ్మా తల్లి? ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ. మీరు అడగక ముందే డాడీ అడిగారు నన్ను. ఏదో స్పెషల్ చెయ్యమ్మా. అటైతే ఇద్దరికి కలిసి వచ్చేసిందా? చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ బిర్యానీ తిన్నాం, రొయ్యల బిర్యానీ తిన్నాం. కానీ ఈ రోజు ఏంటి తెలుసా? ఒక్కసారి చూడండి, ఫిష్ బిర్యానీ. వాసన అయితే గుమగుమలాడిపోతుంది, అలాగే వేడిగా ఉంది. దాన్ని పట్టు పట్టేద్దాం. మరి ఇంకెందుకు లేటు, కమాన్ లెట్స్ గో. ఓకే, డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది ఫిష్ బిర్యానీ. కాలుతుందా? లేత మువ్వలాగా ఉందమ్మో.
బాస్మతి వేసావు నాన్న. ఓ వెరీ గుడ్. అడుగున చేప ముక్కలు ఉన్నాయి. ఆ పైన ఉన్న చేప ముక్కలు తీసి అప్పుడు రైస్ పెట్టు. ఓకే క్యారియన్ రైట్. ఆ ప్లేట్ ఇటీ నాన్న. మసాలా ఉంది. కలిపేది దా ఇంకొంచెం సరే. నేను ఫిష్ బిర్యానీ చూసేసరికి మా వారికి సర్వ్ చేయాలని కూడా లేదు అనిపించట్లేదు. లేదు సర్వ్ చేయను, నేను తినేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు టేస్ట్ చేసేయాలి. అది బేబే స్మెల్లే కడుపు నిండిపోతుందమ్మో, కాకుందమ్మో. అడుగున చేప ముక్కలు ఉన్నాయి కాబట్టి బేబే స్లోగా తీస్తున్నాను. మా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. రెసిపీ మాత్రం ఎనక తీసేసింది, సూపర్గా వచ్చింది. డోంట్ మిస్. మీరు ఎమర్జెన్సీగా మా వీడియోని చూడాలి, మీరు ఇంట్లో ట్రై చేయాలి. ఎలా వచ్చిందో కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ బిర్యానీ ఇక నేను మాట్లాడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆకలి, అందరూ టేస్ట్ పిచ్చెక్కిచ్చేస్తుంది. మా డాడీ టేస్ట్ చేసి మా డాడీకి ఎలా ఉంది? చాలా బాగుంది. అచ్చం మెమ్మలా ఉన్నావమ్మా. మా అమ్మలా ఉందా? ఏంటి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఆ రెసిపీని. అసలు టేస్ట్ ఏం మారలేదు. ఓకేనా? వీడియో లైక్ చేయండి. సరే